మనం గౌరీకుండలో ట్రెక్కింగ్ స్టార్ట్ చేసామండి. మేబీ ఇక్కడ నుంచి స్లో పేస్లో ప్రశాంతంగా నడుచుకుంటూ ఎక్కడ హార్డిల్స్ లేకుండా వెళ్తే ఈవినింగ్ 4 or 5 చేరుకుంటాం. స్టార్ట్ చేసామో లేదో అందులోకి ఈ స్టెప్స్ వల్ల మూసొచ్చేస్తుంది. చూడండి ఎంత రష్గా ఉందో ఇక్కడ కూడా. మనకు సైడ్కి మ్యాప్ కనపడుతుందండి. ఇక్కడ కింద మనం గౌరీకుండ నుంచి నడక స్టార్ట్ చేసాము. అలా ఫస్ట్ జంగిల్ చెట్టి, తర్వాత భీంబలి, తర్వాత మధ్యలో రాంబరా, కొంతమంది రాంబడ అంటారు, అక్కడ రీచ్ అవుతాం. అక్కడి నుంచి చోటా లించోలి, తర్వాత లించోలి, ఆ తర్వాత కేదార్నాథ్ బేస్ క్యాంప్, తర్వాత కేదార్నాథ్ వస్తుందండి. మధ్యలో మనకి హెలిప్యాడ్ కూడా వస్తుంది. హెలికాప్టర్లు అక్కడ అవుతాయి. అంటే బేస్ క్యాంప్ తర్వాత హెలిప్యాడ్ ఉంటుంది. సో ఈ మధ్యలో ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మధ్య మధ్యలో అక్కడక్కడ చెప్పుకుంటూ వస్తాను. మీరు సాధ్యమైనంత వరకు రెయిన్ కోట్స్ తెచ్చుకోకండి. అక్కడ మనకు లోకల్ దొరుకుతాయి. మరీ హెవీ లగేజ్ అనుకుంటే కనుక 200, 150 దొరుకుతాయి. అవి ఎక్కడే యూజ్ చేసి అక్కడే వదిలేసేయచ్చు, యూజ్ అండ్ త్రో లాగా. ఒకవేళ మీరు స్వెటర్స్ తెచ్చుకుంటారు కదా, అదే 2 in 1 అయితే, అంటే రెయిన్ ప్లస్ స్వెటర్ రెండూ ఉంటే కనుక అప్పుడు తెచ్చుకోండి. అయితే రెయిన్ ప్యాంట్ కూడా ఉండాలి. లేదు అనుకుంటే ఒక చిన్న స్మాల్ సైజ్ గొడుగు తెచ్చుకోండి. హెవీ లగేజ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోకండి. వీలుంటే స్మాల్ సైజ్ ఫ్లాస్క్ తెచ్చుకోండి వాటర్ బాటిల్ బదులు. ఆ గౌరీకుండలో హీట్ వాటర్ వస్తుంటాయి కదా, అవి మనం పట్టుకొని తీసుకొచ్చుకోవచ్చు. మధ్య మధ్యలో కొద్ది దూరం మనకు హీట్ వాటర్కి ఉపయోగపడతాయి. కావాలంటే హోటల్స్లో డబ్బులు ఇచ్చి మనం ఒకవేళ వాళ్ళు ఓకే అంటే కనుక అప్పుడు వేనీళ్ళు కాగబెట్టుకొని మనం అవి వాడుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడ కూడా మనకు వేనీళ్ళు దొరకవు, చన్నీళ్ళు మాత్రమే తాగాలి. చూడండి ఇలా పక్కన రివరు, లోయ, ఇటోకొండ, అటోకొండ. ఇక్కడ చూడండి జనాలు ఎలా ఉన్నారో. దిస్ ఈజ్ రియల్ ఇండియా. ఈ ఏరియాలో మనకు వెళ్ళే కొద్దీ బురద బాగా ఎక్కువ ఉంటుందండి. సడన్గా వర్షాలు పడుతుంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు వాటర్ ప్రూఫ్ షూ క్యారీ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ లేకపోతే కొంచెం గ్రిప్గా ఉండే జంగిల్ షూ వేసేస్తారు కదా, అలాంటి షూ యూజ్ చేయండి. మన రన్నింగ్కు, వాకింగ్కు వాడే షూ ఎక్కువ మంది వాడుతూ ఉంటారు. కానీ మనకి హై యాటిట్యూడ్లో నడిచే అలవాటు ఉండదు కాబట్టి అవి జారుతూ ఉండొచ్చు. కాబట్టి జంగిల్ షూ ప్రిఫర్ చేయండి. అలాగే ఒక ఖాళీ వాటర్ బాటిల్ తెచ్చుకోండి. వాటర్ బాటిల్ కంటే కూడా బెస్ట్ ఒక చిన్న ఫ్లాస్క్ తెచ్చుకోండి. ఈ ఏరియాలో వాకింగ్ చేస్తుండడం వల్ల శరీరం బాగా త్వరగా డ్రై అయిపోతుందండి. కాబట్టి వాటర్ ఎక్కువగా తాగాలి. కానీ వాటర్ కూల్గా ఉండడం వల్ల మనం ఎక్కువ వాటర్ తీసుకోలేము. వీలైన వాళ్ళు ఒక చిన్న స్టవ్, క్యాంపింగ్ స్టవ్ అని దొరుకుతుంది మనకి, అది దానికి ఒక చిన్న సిలిండర్ తెచ్చుకోండి. టోటల్ 2 కలిపి 800లో వచ్చేస్తాయి మనకి. ఇది నేను కూడా తెచ్చుకున్నాను. మధ్యలో మనం వాటర్ హీట్ చేసుకుంటాం మనం. అటు చూడండి ఆ మూలకు కింద ఇదంతా గుర్రాల శాలలు. ఇవన్నీ పైకి వచ్చేస్తాయి ఈవినింగ్ కల్లా. గుర్రం వచ్చేసి మామూలుగా గవర్నమెంట్ చెప్పే రేట్ వచ్చేసి 2500, 2300. కానీ ఇక్కడ వీళ్ళు 4000, 5000, 3000 వాళ్ళకి నచ్చినట్టుగా కలెక్ట్ చేస్తారు. ఇక్కడ తీసుకుంటేనే గుర్రం మేలు. పైకి వెళ్ళే కొద్దీ ఇంకా రేటు పెరుగుతుందండి. మనం అనుకుంటాం పైకి వెళ్తే రేటు తగ్గుతుందని. కాబట్టి ఎవరైనా గుర్రం తీసుకుంటే ఇక్కడ తీసుకోండి. కానీ గుర్రం జర్నీ కూడా ఏమంత ఆనందంగా ఉండదు. మనకు అలవాటు లేని పని కాబట్టి చాలా ఇబ్బందిగా ఉంటుంది. రిటర్న్ వచ్చేటప్పుడు కొంచెం తక్కువ కాస్ట్ ఉంటుంది, 1500, 2000 అట్లా. ఎక్కడ చూసినా బురద, పేడ. ఇలా నలుగురు కలిసి ఒక మనిషిని తీసుకెళ్తాడండి. ఇది కూడా కాస్ట్ ఎక్కువ ఉంటుంది గుర్రం కంటే. ఇలా నీళ్లు కాగబెట్టుకుంటున్నాము. ఇక్కడ ఎక్కడ హాట్ వాటర్ దొరకట్లేదు. ఆ కూల్ వాటర్ తాగలేము.
శరీరం డ్రై అయిపోతుంది. ఇది చిన్న స్టవ్ సిలిండర్, బ్యూటైన్ సిలిండర్. మనకు 2 hours వస్తుందండి సిలిండర్ ఒకటి. తర్వాత కావాలంటే మనం ఎల్పీ సిలిండర్తో నింపుకోవచ్చు కొంచెం కష్టపడితే. ఓ సిలిండర్ వచ్చేసి 160, పొయ్యి వచ్చేసి 670 పడుతుంది. మీరు ఇలా సిలిండర్ తెచ్చుకుని పడితే ఒక చిన్న పాత్ర తీసుకోండి. అది కూడా మందంగా ఉండకూడదు, చాలా పల్చగా ఉండాలి. కానీ గౌరీకుండలో మాత్రం మనకు స్టీల్ కానీ అల్యూమినియం పాత్రలు దొరకట్లేదండి. మీరు తెచ్చుకుంటే సోన్ప్రయాగ్ కంటే ముందే తీసుకోవాలి. ఇక్కడైతే అవైలబుల్లో దొరకవు. ఫాస్ట్గా నడవకండి, స్లోగా చిల్ అవుతూ ప్రశాంతంగా హ్యాపీగా వెళ్ళండి. ఎక్సలెంట్గా ఉంటుంది. హిమాలయాల్లో ఒక అద్భుతం ఉందండి. అది ఇక్కడికి వచ్చి గాలి పీలుస్తుంటే అర్థమవుతుంది. మనకు దగ్గరలో తిరుపతి ఉంది. తిరుపతిలో కూడా కొద్దిగా ఇలాగే ఉంటుంది. ఆ చెట్లు, ఆ వాతావరణం, పొల్యూషన్ లేనప్పుడు. ఢిల్లీలో తిరిగినప్పుడు చాలా ఇబ్బందిగా అనిపించింది, కానీ ఇక్కడ మాత్రం చాలా హ్యాపీగా ఉంది. ஸோ பார்த்தீங்கன்னா சுபசியோ நாங்களும் வந்திருக்கோம். இப்போ பார்த்தீங்கன்னா ஒரு 2 kilometers நாங்கள் வந்திருக்கோம். இவர் ரொம்ப நல்லா கம்பேர் பண்ணுறாரு. ரொம்ப நல்ல மனுஷன். யோகாவை பற்றியெல்லாம் நிறையா தெரியுது. நீங்கள் இவங்க கூட ட்ராவல் பண்ணுங்கள். உங்களுக்கு என்னென்ன வேணுமோ நிறையா டிப்ஸ் சொல்கிறாரு. இந்த வீடியோ பார்த்து நீங்கள் வாங்க. मेरे हिसाब से जो ब्लॉग बना रहे बहुत अच्छा बना रहे, और सबको अच्छी तरह समझा भी रहे, और जिस तरीके से समझा रहे हैं ना बहुत अच्छा है. मैं कहता हूँ इनकी वीडियो अच्छी बन रही है, और शेयर भी कर सकते हो, लाइक भी कर सकते हो. मतलब सही है, बहुत अच्छा वीडियो बना रहे हैं. He's showing full dedication in making the vlog. I would commend his efforts. Good work. Thank you, Dr. Babu. వస్తూనే ఉన్నాయి కంటిన్యూగా. పైకి సిలిండర్ మోసుకెళ్తున్నారు, మనం బ్యాగులు మోసుకెళ్ళడానికి వెళ్ళాడుతున్నాం. మన వెనక జలపాతం. సన్ రైజ్ ఎంత అద్భుతంగా ఉందో, అలాగే ఇక్కడ వాటర్ ఫాల్. జనాలు చాలా ఫుల్గా ఉన్నారండి. మీరు అక్టోబర్, నవంబర్లో రండి, కాస్త ఫ్రీగా ఉంటుంది. గుర్రాలు బాగా ఇబ్బంది పెడుతున్నాయి నడిచేటప్పుడు. ఇదండి హెలికాప్టర్. ఎవ్రీ 5 minutes ఒక హెలికాప్టర్ వెళ్తుంది వస్తుంది. మనం హై స్పీడ్లో పైకి ఎక్కుతూ ఉంటే ఏమవుతుందంటే త్వరగా ఆక్సిజన్ తగ్గిపోతూ ఉంటుంది. 11,700 అడుగుల ఎత్తులో కేదార్నాథ్ టెంపుల్ ఉందండి. కాబట్టి ఆ హై అటిట్యూడ్కి వెళ్ళే కొద్ది కూడా ఆక్సిజన్ తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు అక్కడక్కడ ఆగి కాసేపు ప్రాణాయామం చేసి వెళ్తే ఇంకా మంచిదండి. ఒకవేళ ప్రాణాయామం అలవాటు లేని ఉన్న వాళ్ళు డైమాక్సిన్ ట్యాబ్లెట్ మీరు ట్రెక్కింగ్ చేస్తారు ఇంకో 12 hours అనగా హాఫ్ ట్యాబ్లెట్ వేసుకోవాలి. అలా ఎవ్రీ 12 hours ఒకసారి హాఫ్ ట్యాబ్లెట్ వేసుకుంటూ ఉంటే కనుక మనకు ఆ ఆక్సిజన్ తగ్గిన ఫీలింగ్ రాదు. ఇంకోటి కర్పూరం చేతిలో పెట్టుకొని ఒక బట్టలో చుట్టి దాని వాసన చూసినా కూడా కాసేపు రిలాక్స్ అనిపిస్తుందండి. ఈ ట్రిక్ కూడా చాలామంది ఫాలో అవుతారు. వాళ్ళు చూడండి ఒట్టికాలని నడుస్తున్నారు. అక్కడక్కడ బాత్రూమ్స్ కూడా ఉన్నాయండి వాడుకోవడానికి.
ఇదిగోండి, ఇది జంగల్ చెట్టి. ఇక్కడ కూడా ఫ్రీ వైఫై అవైలబుల్ ఉందంట. మనం జంగల్ చెట్టి రీచ్ అయ్యాం. టైం వచ్చేసి 9:15, 9:15. ఇలా చూడండి, ముసలావిడ నడుస్తూ వస్తుంది. ఆ డెడికేషన్ మనకుంటే లైఫ్లో ఏదైనా సాధించగలం. ఏదైనా అంటే చెత్త చెత్త విషయాలు కాదు. ఎదుటి బంగ్లా కావాలి, విమానం కావాలి కాదు. నిజంగా ఏది అంతరించిపోదో, దేనికి నాశనం కాదు లేదో దాన్ని సాధించాలి. నాశనం అయిపోయేది మనకు అవసరం లేదు. జర్నీ మొత్తం ఇలాగే ఉంటుంది. ఇంకా చూడండి ఒకసారి, చూడండి మనం ఇక్కడ ఉన్నాం, అలా అక్కడికి వెళ్ళాలి. కనీసం ఇప్పుడు మనం 3 కిలోమీటర్లు రాలేదనుకుంటాను నేను కూడా. భీంబల్ ఇక్కడ నుంచి ఇంకా 2 కిలోమీటర్స్ ఉంది. స్లిప్ అయితే అలా వెళ్ళిపోవడమే పరలోకానికి. అక్కడ చూడండి సన్నటి దార వస్తుంది. ఈ వాటర్ అంతా చివరికి గంగా నదిలో కలుస్తుందండి. పైన హెలికాప్టర్ అలా తిరుగుతూనే ఉన్నాయి హెలికాప్టర్స్. అక్కడ ఒక ముస్సిలావిడ కుంటుకుంటూ వెళ్తుంది, కాళ్ళ పీల్చుకుంటూ కట్టపెట్టుకొని. వెనక ఇంకో జలపాతం పై నుంచి పడతా ఉంది. చూడడానికి 2 కళ్ళు సరిపోవు. హాయ్, where are you come from? दिल्ली से. Okay. हर हर महादेव. हर हर महादेव. Thank you. जय बंबोले. గుర్రాలు ట్రాఫిక్ జామ్ అయిపోయాయి. 2 లైన్లు ఫుల్ అయిపోయాయి ఇక్కడ దాకా. దాదాపుగా ఒక 300 మీటర్స్. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు పైన ఎంతమంది జనాలు ఉన్నారు, కింద నుంచి పైకి ఎంతమంది వెళ్తున్నారని. కానీ ఎవరు తగ్గట్లేదు. వాళ్ళ ముఖాల్లో అలసట ఉండొచ్చు, కానీ బాధ మాత్రం లేదు. 4-5 किलोमीटर तक नाम चलो 2-3 ये करो 3 और भी होता होगा. చూడండి ఎంత దూరం ఇలా ఆగిపోయాయో. ముస్సులు వాళ్ళు చూడండి. వీళ్ళని చూసైనా మనం సిగ్గు తెచ్చుకోవాలి. కాస్త కష్టపడి పొద్దున లేచి దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకోమంటే ఎంతో బాధపడుతుంటాం మన సొమ్మిద పోయినట్లు. ఒక 1 మినిట్ ధ్యానం చేసుకుంటే, కూర్చొని స్నానం చేసి
ఆ రోజంతా ప్రశాంతంగా ఉంటుంది, ఆ రోజంతా ఆనందంగా ఉంటుంది. కానీ మనం లేజీ ఫెలోస్ మనమంతా. సో మన లేజినెస్ని మొదలుకొట్టి మనం ఎక్కువ ఆనందంగా ఉండేలా, ఎక్కువ ఆరోగ్యంగా ఉండేలా మన జీవితాన్ని మార్చుకోవాలి. వీళ్ళు చూడండి, అది చాలా బరువు ఉంటుంది. మళ్ళీ దాంట్లో మనిషిని కూర్చోబెట్టుకుంటారు. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. చిన్న పాప నిద్రపోతుంది. చూస్తూ ఉంటే నా కూతురే గుర్తొస్తుంది. గుర్రాలు మళ్ళీ ట్రాఫిక్ జామ్ అయిపోయాయి. क्या नाम तुम्हारा बच्चा? नव्వుతుంది. పరీన్. పరీ మధ్యప్రదేశ్. ఓకే ఓకే. हर हर महादेव. हर हर महादेव. मैं भैया पंजाब से. ऑल्सो यूट्यूबर. हाँ जी सर. व्हाट इज योर चैनल नेम भैया? माय चैनल नेम इज ट्रैवलर जेरी. ट्रैवलर जेरी. Yes. चैनल చూడండి. तो जितने भी मेरे व्यूवर्स, अभी जितने भी भैया के भी व्यूवर्स वीडियो देख रहे हैं, उनको मैं एक बात बोलना चाहूँगा अपनी पंजाबी लैंग्वेज में कि जेडे भी मेरे वीडियो देख रहे हैं, वीडियो को लाइक कर दो, चैनल को सब्सक्राइब करो, तो बेल आइकन जरूर प्रेस करियो, क्योंकि जेडे साडे वीर है बहुत बढ़िया वीडियो बनाते हैं. तो प्लीज सब्सक्राइब करो वीडियो नो ते सपोर्ट करो. हर हर महादेव. हर हर महादेव. थैंक यू. చూడండి, అక్కడ వస్తున్నది భీంబలి. ఆ పైకి చూడండి, అలా మనం వెళ్తూ ఉండాలి. ఐ థింక్ అది రాంబడ అనుకుంటాను. జనాలు బాగా పెరగడం వల్ల కొన్ని బాత్రూమ్స్ చాలా వరస్ట్గా ఉన్నాయండి. శానిటైజేషన్ చాలా పూర్గా ఉంది. లేడీస్ వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ముందే మీ కాలకృత్యాలు సాధ్యమైనంత వరకు బయలుదేరే ముందే క్లియర్ చేసుకోండి. ఇది నేను వెళ్ళినప్పుడున్న పరిస్థితి అండి. ఇక్కడ ఎవ్రీడే పరిస్థితి మారిపోతూ ఉండొచ్చు. ఈరోజు ఉన్నది పరిస్థితి రేపు ఉండకపోవచ్చు. నేను వెళ్ళినప్పుడు రష్ బాగా ఎక్కువగా ఉంది. 2 years కోవిడ్ రావడం వల్ల జనాలు ఫుల్గా వచ్చేసారు. ఇంకో విషయం, మీరు వెళ్ళేటప్పుడు అక్కడ కింద మనకు కర్రలు దొరుకుతుంటాయి. ఒక 30 rupees ఇస్తే కర్ర ఇస్తాడండి. కంపల్సరీ కర్ర తీసుకోండి. ఎందుకంటే మనం వేసే ప్రతి స్టెప్లో కూడా 20% ఎనర్జీని ఆ కర్ర సేవ్ చేస్తుందండి. ఇక్కడ రాంబడ 1 kilometer. 1 kilometer. చోటా లించోలి 2.5. లించోలి 5. కేదార్నాథ్ 10 kilometers. 6 kilometers కంప్లీట్ అయిందండి. இப்போ நம்ம வந்து చూడండి, 10 kilometers కనుక పక్క మంచి ఉంది. 10 గంటల 10 నిమిషాలు అయింది. మీరు సింగిల్గా రావాలనుకుంటే ఇప్పుడే రావచ్చు, నో ప్రాబ్లం. మనకి ఎవ్వరో ఒకరు పరిచయం అవుతారు. ఫ్యామిలీతో రావాలనుకుంటే మాత్రం కొద్దిగా కేర్ఫుల్. ముందే బుకింగ్స్ చేసుకొని రండి. ఒకవేళ అమౌంట్ ఎక్కువ ఉంటే పర్లేదు, మనకి ఎక్కడైనా అకామిడేషన్ దొరుకుతుంది. చూడండి, చిన్నపిల్లలు కూడా వస్తూనే ఉన్నారు నడుచుకుంటూ. భీంబలి ఇది. ఇక్కడ కూడా మనకు GMVN టెంట్స్ అవైలబుల్ ఉంటాయి. మీరు కావాలనుకుంటే ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు. మళ్ళీ లించోలి కూడా మనకు ఇలాగే GMVN టెంట్స్ ఉంటాయి, బాత్రూమ్స్ ఉంటాయి. అలా మీరు ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు స్టెప్ బై స్టెప్. ఎమర్జెన్సీ హెలిప్యాడ్ అండి భీంబలిలో. ఇక్కడ కంటిన్యూస్గా ఆగవు, ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఆగుతుంటాయి. ఆ దూరంగా కొండ కనపడుతుంది కదా, ఆ కొండ దగ్గర నుంచి మనం వచ్చామండి. అక్కడ హిమాలయాలు కనపడుతుంది కదా మంచు, అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉందండి.
అందుకే ఈ ప్లేస్కి భీంబల్ అని పేరు అనుకుంటున్నాను. ఇక్కడ వైఫై జోన్స్ ఉన్నాయి కానీ అవి సరిగ్గా వర్క్ అవ్వట్లేదు, చాలా టైం పడుతుంది, వెరీ స్లో నెట్వర్క్. గవర్నమెంట్ నాకు తెలిసి ఇంటెన్షనల్గానే నెట్వర్క్ స్లోగా పెట్టిందండి, ఎందుకంటే ఉగ్రవాదం నుంచి వచ్చే ప్రాబ్లమ్స్కి. ఈ దరిద్రులు నలుగురు పచ్చగా ఉంటే చూసి ఓరవలేరు. ఎక్కడైనా సరే వీళ్ళు అడుగు పెట్టారంటే ఆ దేశం సర్వనాశనం అయిపోతుంది. ఆ ప్రజల ఏడుపు తప్ప ఏమీ మిగలదు వాళ్ళకి. ఈ గుర్రాల దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్త అండి. అవి అటు ఇటు స్టెప్స్ వేసుకుంటే మన కాలు తొక్కాయంటే అదే గుర్రం పైన మనం వెళ్ళాల్సి వస్తుంది. నేను అడిగాను, పైన 12,000 మంది ఉండడానికి అవైలబుల్ ఉంటుందంటే అండి, కానీ 24,000 మంది వెళ్ళారంట, అంటే డబుల్. ఓ అది చూడండి ఎంత బాగుందో. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మీరు తీసుకెళ్ళే ఏదైతే స్మాల్ బ్యాగ్ ఉంటుందో దానికి సరిపోయే విధంగా ప్లాస్టిక్ కవర్ తీసుకెళ్ళండి. లేదంటే మనకి ఇంపుల్డ్గా కవర్స్ వస్తూ ఉంటాయి, అలాంటి బ్యాగులు తీసుకోండి. ఎందుకంటే ఎప్పుడు వర్షం పడుతుందో మనకు తెలియదు. ఒకవేళ వర్షం పడి బ్యాగుల్లో ఉన్న వస్తువులు కనుక తడిసిపోతే ఇంకా ఆ వెదర్కి అవి ఆరవు. కాబట్టి మర్చిపోకుండా ఒక ప్లాస్టిక్ కవర్ కానీ ఆ బ్యాగ్కు సరిపోయే కవర్ కానీ తీసుకెళ్ళండి. ఈ గుర్రాల మీద కూర్చున్న వాళ్ళ కాళ్ళు నేను పైకి వెళ్ళేటప్పుడు కనీసం 10 సార్లనే తగిలి ఉంటుందండి. ఈ గుర్రాలు తీసుకెళ్లే వాళ్ళు ఆదల బాధల త్వరగా వెళ్ళాలి, మళ్ళీ త్వరగా తిరిగి రావాలనే ఉద్దేశంతో అస్సలు మనల్ని కేర్ కూడా చేయరు, అలా తగులుకుంటూ వెళ్ళిపోతారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ నుంచి గుర్రాలు ఒక సైడ్ వెళ్ళిపోతాయి, మనం ఇంకోసారి వెళ్ళిపోతాం. కొద్ది దూరం ఈ గుర్రాల ప్రాబ్లం లేకుండా నడుచుకుంటూ వెళ్ళొచ్చు. మ్యామ్, వేర్ ఆర్ యు కమింగ్ ఫ్రమ్? Ahmedabad, Gujarat. And this is my third place after Yamunotri and after Gangotri, and this is far better than Yamunotri. Any suggestions for yatra ke liye? Suggestion, I would say just like walk like turtles only, like slow and steady. If you run and take a like break, then you will like be tired. So it's better to like walk steady. That's it. Okay. Okay. Har Har Mahadev. Har Mahadev. Thank you sister, thank you very much. మనం ఇప్పుడు రాంపాడ బ్రిడ్జ్ దగ్గరకు వచ్చామండి. ఇక్కడ వ్యూస్ ఎక్సలెంట్గా ఉంటాయి చూడండి. ఇది మందాకిని రివర్. 2013లో వరదలు వచ్చినప్పుడు ఇదంతా కొట్టుకుపోయింది. చూడండి అక్కడ మనకు కనపడుతుంది, మొత్తం కొండలన్నీ కోసుకుపోయాయి. అందుకే కొత్త ట్రెక్కింగ్ రూట్ పెట్టారు. దానివల్ల రూట్ అనేది ఇంకా ఎక్కువైంది. బ్రిడ్జ్ బాగా ఊపుతుంది. అటు ఊపుతున్నాను వెళ్ళగా. ఓ ఓ ఓ हेलो, हर हर महादेव, जय श्री शंभो, हर हर महादेव. అక్కడ చూడండి ఎంత దూరం ఉందో, అది భీంబలి. అక్కడి నుంచి ఇలా వచ్చాం మనం. జై భోలేనాథ్. ఇప్పుడు కొద్దిగా షార్ట్కట్లో వెళ్తున్నాము, కానీ ట్రై చేయకండి,
ప్రాపర్ షూ ఉంటేనే ట్రై చేయండి, ఎందుకంటే జారితే డైరెక్ట్గా రివర్లో ఉంటారు మీరు. హాయ్ హాయ் హాయ్ హాయ். இவர் வந்து ஆந்திராவிலேருந்து வந்திருக்காரு. இவர் ஒரு மூவிஸ் பட்டு அவருக்கு வந்து ட்ராவல் இந்த ஸ்பிரிச்சுவல் அந்த நாலேஜ்லாம் நிறையா இருக்குது. இவர் வந்து क्या योगी ब्रो? ఓ क्या योगी? క్రియా యోగా. रमणा महर्षि. మై గురు हाँ, జ్ఞానందగిరి మహారాజ్. ಜ್ಞಾನಂದಗಿರಿ ಮಹಾರಾಜ್ ಮತ್ತು ಇರ್ತಾರ. महावतार बाबा जी का हाँ, शिष्य. मैं गुरु जी महावतार बाबा जी का शिष्य. हाँ. ओम नमः शिवाय. 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 హర హర మహాదేవ్. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి. టైం వచ్చేసి 11:06 అయిందండి టైము. అద్భుతమైన దృశ్యాలు ఈ హిమాలయాస్ లైఫ్లో ఒక్కసారినే చూడండి. బాగా ఆయాసం ఉంది కానీ ఎంతో ఆనందంగా ఉంటుంది. మీ రోగాలు కూడా నయమవుతాయి ఈ గాలి పీల్చుకుంటే. కానీ పిల్లలతో వచ్చినప్పుడు జాగ్రత్త, ఖచ్చితంగా ప్రాపర్ నాడిస్తారండి. ఇక్కడ చూడండి మనం మళ్ళీ హాట్ వాటర్ కాగబెట్టుకుంటున్నాం. బ్యాగ్ లొకేషన్ చూడండి, एक्सलेंट लोकेशन. पानी गर्म करे पीने के लिए. अच्छा. आगे మధ్యలో అయితే నెట్వర్క్ లేదండి. మేము వెళ్ళంగా షార్ట్ కట్ తీసుకున్నాం. దట్ ఈస్ నాట్ వర్క్. షార్ట్ కట్లో మన ఎనర్జీ ఇంకా ఫుల్గా లాగేస్తుంది. దానికంటే బెటర్ మెయిన్ దారిలో రావడం బెటర్. నాట్ వర్త్ ది షార్ట్ కట్స్. బట్ డౌన్ అయ్యేటప్పుడు ట్రై చేయండి, కానీ చాలా స్టీప్ డౌన్వర్డ్ ఉంటాయండి. చాలా జాగ్రత్త. ఐ థింక్ అవాయిడ్ ఇట్. వాటిని అవాయిడ్ చేసి హ్యాపీగా మెయిన్ రూట్లో వెళ్ళండి. కొంచెం లేట్ అవుతుంది అంతే. అది కాక పైన ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది. మన షార్ట్ కట్స్ యూజ్ చేస్తే ఇంకా అది మనల్ని एनर्जी डाउन చేస్తుంది. लाइव कैसे आगे ब्रो? लाइव नेटवर्क तो है नहीं. नेटवर्क नहीं, कैमरा शूटिंग. अच्छा ఓకే. ఎయిర్టెల్ అయితే అక్కడక్కడ నెట్ వస్తుందండి. కొన్ని ప్లేసెస్లో జియో ఉంది, కానీ మనం జియో మాన్యువల్గా సెట్ చేసుకుంటే జియో వస్తుంది, లేదంటే జియో కూడా రావట్లేదు. కానీ నెట్ మాత్రం చాలా చోట్ల వెరీ పూర్ నెట్ అండి. ఏదో వాట్సాప్లో మెసేజ్ చేసుకుని పనికొస్తే అంతకుమించి నెట్ రావట్లేదు. అదిగోండి అలా మనం పైకే వెళ్తూ ఉండాలి. ఇంకా మనం ఎంత స్పీడ్గా పైకి వెళ్తామో అంత స్పీడ్గా మనం ఆక్సిజన్ కోల్పోతాం. దానివల్ల చాలామందికి పైకి వెళ్ళగానే హెడేక్ వస్తుందండి. అందుకే మధ్యలో ఆగి ప్రాణాయామం చేయండి ఖచ్చితంగా, లేదంటే స్లోగా వెళ్ళండి. ఒకవేళ ఫాస్ట్గా వెళ్ళినా కూడా అక్కడ కనీసం హాఫ్ అన్ అవర్ ప్రాణాయామం చేయండి. చూడండి మంచు నది. యా నో చూడండి ఇక్కడ 2013లో వరదలు వచ్చినప్పుడు ఎంతవరకు వాటర్ వచ్చే మనకు కనపడుతుంది. ఆ డిస్ట్రక్షన్ యొక్క ఆనవాళ్ళు ఇంకా తెలుస్తున్నాయి. కొన్ని చోట్ల లారీలు బస్సులు కింద పడిపోయి అలాగే ఉండిపోయాయి. వాటిని తీయడానికి కూడా సాధ్యత లేదు. ఇన్సేపు వెదర్ బాగుంది, సడన్గా ఉండి కూల్ అవుతుంది. ఇదిగో అక్కడ ఇంచోడి కనపడుతుంది మనకి. అక్కడ నుంచి మేబీ అక్కడ రెస్ట్ తీసుకొని కాసేపు కానీ తినేసి మళ్ళీ ట్రెక్కింగ్ స్టార్ట్ చేద్దాం.
లగేజ్ మాత్రం ఎక్కువ తెచ్చుకోకండి, చాలా ఇబ్బంది పడతారు. చూడండి వెనక మేఘాలు ఎలా ఉన్నాయో. ఇంతసేపు బాగుండదండి, ఇప్పుడు సడన్గా ఉన్నట్టుండి మేఘాలు ఎక్కడి నుంచి వచ్చాయో మొత్తం ఫుల్ అయిపోయి ఏం కనిపించట్లేదు, అంత పొగ మంచే. ఐ థింక్ వర్షం అదరగొట్టేలాగుంది. ఇప్పుడు మనం కూడా ఆల్మోస్ట్ మేఘాల మధ్యలో ఉన్నాం. ఎవరికైనా మధ్యలో హెడేక్ వస్తే కనుక కాసేపు ఆగి ఒక డైమాక్సిన్ ట్యాబ్లెట్ వేసుకొని కొంచెం వాటర్ తాగి ఒక 1 అవర్ వెయిట్ చేయండి. ఒకవేళ అప్పుడు కూడా కంప్లీట్గా తగ్గకపోతే అప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేయండి. చూడండి వెనక మళ్ళీ ఇంకో మంచి నది ఎంత బాగుందో. కొంతమందికి పైకి వెళ్ళాక ఫీవర్ వస్తుందండి. ఈ జర్నీలో బాగా శరీరం అలసిపోవడం వల్ల. అందుకే మనం ట్రెక్కింగ్ చేసే ఒక 20 డేస్ ముందు నుంచే అట్లీస్ట్ డైలీ 1 km పరిగెత్తడం కానీ, లేదంటే ఒక 10 సూర్య నమస్కారాలు చేయడం కానీ అలవాటు చేసుకోండి. పారాసిటమాల్ ట్యాబ్లెట్ కూడా పెట్టుకోండి. నా వెనక మొత్తం మేఘాలు ఉన్నాయి. ఇక్కడ బాగా దండి పడితే జర్నీ చాలా ఇబ్బంది అవుతుంది. చూద్దాం. నైట్ హారతి 6 o'clock ఉంటుంది. అట్లీస్ట్ మనం హారతి రీచ్ అయితే బెటర్. ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ మనం హారతిని చూడలేము. పరమశివుని కోరుకుందాం నైట్ హారతి చూడాలని. అదృష్టం అండి, వర్షం పర్లేదు. మనం లంచ్ కాగాం. టైం వచ్చేసి 1:20. అట్లీస్ట్ మనం 4 కన్నా చేరుకోవాలి. రేట్లు అదిరిపోతున్నాయండి. తల్లి అంటే రోటీ ప్లస్ కొంచెం రైస్ వచ్చేసి 200 అంట. రోటీ 60 రూపాయలు. కొద్దిగా రైస్, ఒక చిన్న ప్లేట్ తినే రైస్ 100 రూపాయలు అంట. ఇంకా మామూలే. పైకి రావాలంటే గుర్రం మీద రావాలి, లేదా మంచం మోసుకు రావాలి. కాబట్టి కాస్ట్ అన్నీ 200%, 300% ఇంక్రీజ్ అవుతాయి. తప్పదు. ఇంకా చాలామంది వాళ్ళ సొంత టెంట్లు తెచ్చుకొని వేసుకున్నారు. మనం కూడా పైన వేసుకుంటాం. మనం ఆ పైకి వెళ్ళాలి. అదిగోండి అక్కడ కనిపిస్తుందిగా, అలా వెళ్ళాలి మనం. ఇక్కడ అందరూ రెస్ట్ చేసుకుంటున్నారండి. ఇక్కడైతే హ్యాపీగా టెంట్స్ వేసుకోవచ్చు. చూడండి పొగ మంచి వస్తూ ఉంది. మీకు సరిగ్గా గమనిస్తే మన వైపే వస్తుంది అది. అంటే మనం పొగ మంచు కంటే పైన ఉన్నాం. చూడండి ఇక్కడ కూడా టెంట్స్ వేస్తున్నారు. ఇక్కడ కూడా GMVN రెస్టారెంట్స్ ఉన్నాయండి. మనం షూ, స్వెటర్స్, సాక్స్ అన్నీ వేసుకొని ఎక్కడానికి ఇబ్బంది పడుతుంటే ఇక్కడ చూడండి శారీ కట్టుకొని చెప్పులతో ఎక్కుతున్నారు లేడీస్. ఇక్కడ చూడండి హెలికాప్టర్ వస్తుంది. ఇక్కడ నుంచి బేస్ క్యాంప్ 2.5 kilometers, కేదార్నాథ్ 4 kilometers. ఇంకా మనం 4 kilometers ట్రెక్ చేయాలి.
ఎనర్జీ పిండేస్తుందండి. లగేజ్ కూడా బాగుంది కదా, కాస్త కష్టంగానే ఉంది కానీ హ్యాపీగా ఉంది. ఫుల్గా వర్షం పడుతుందండి. ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇంకా మనం 4 కిలోమీటర్లు వెళ్ళాలి. చూడండి చుట్టూ కొండలు ఫుల్గా ఉన్నాయి. కొండలు గిండలు ఏం కనిపించట్లేదు. వర్షం ఇప్పుడే స్టార్ట్ అయింది. ఏం కనిపించట్లేదు మనకి. పెద్ద పెద్ద కొండలు ఉండేవి ఇక్కడ. మంచు చూడండి, ఇది మంచు నది ఎలా ఉంది చూడండి. వర్షం పడుతుంది, కొద్దిగానే పడుతుంది. చూడండి ఇది మంచు అంతా, ఎంత మంచు. వర్షం పడుతుండడం వల్ల వీడియోస్ ఎక్కువ తీయడానికి అవకాశం లేదండి, ఎందుకంటే సెల్ తడిచిపోతుంది. కొంతమంది పిల్లలు ఆ మంచు మీద కాలు పెట్టి నడవడానికి ట్రై చేస్తారు. అది చాలా స్లిప్పరీగా ఉంటుంది. అస్సలు అలా ప్రయత్నించకండి, జారి పడిపోతారు. ఇక్కడ ఆల్రెడీ అది పాత రూటు, అదంతా కొట్టుకుపోయింది. అది షార్ట్కట్ రూట్ అనమాట. చూడండి అక్కడ ఆల్రెడీ బిల్డింగ్స్ ఉన్నాయి. అదంతా కొట్టుకుపోయింది చూడండి. వర్షం అంతలోకి తగ్గిపోయింది, అంతలోకి స్టార్ట్ అవుతుంది, అంతలోకి తగ్గిపోతుంది. బురద, ఎక్కడ చూసినా బురద బురద అని చూడండి. అక్కడ నుంచి అలా వెళ్తుంది కిందకి. మనం చూసారు కదా, మొత్తం అప్పే పైకి. దాన్ని దాటి వెళ్ళాలి. అది కూడా కేదార్నాథ్ కాదు, దాన్ని దాటి ఇంకా ముందుకు వెళ్ళాలి మనం. నాకు తెలిసి అది బేస్ క్యాంప్ అనుకుంటాను. నేను నా ఒక బ్యాగ్ని వేసుకోవడానికే అల్లాడిపోతున్నాను. వాళ్ళు దాని మీద బ్యాగులు తీసుకెళ్తున్నారు. మంచి ఎలా ఉందో, నైట్ అయ్యేసరికి మొత్తం మంచి అయిపోద్ది అండి. షార్ట్ కట్స్ ఎలా ఉన్నాయి మీకు చూపిస్తాను ఒకసారి. ఇదిగో ఇక్కడ నేను నడుస్తున్నాను, ఇక్కడ జారితే అంతే. ఈ స్టీప్లో వీళ్ళు మనుషులు తీసుకెళ్తున్నారు చూడండి. కొద్దిగా ఒక్క మనిషి నడిచేమైన స్థలం. సో ఫ్యామిలీతో వచ్చినప్పుడు బీ కేర్ఫుల్ అండి. మనతో సమానంగా ఎగురుతూ ఉంది ఇది. ఇక్కడ నుంచి కనపడుతున్నారు జనాలు. ఇక్కడ వరకు గుర్రాలు వస్తాయనుకుంటాను. నాకు తెలిసి మనం బేస్ క్యాంప్కి వచ్చినట్టున్నాం. ఇక్కడ నుంచి కేదార్నాథ్ టెంపుల్ 1.5 కిలోమీటర్. చాలామంది హెవీ వెయిట్ ఉండి టైట్గా ఉండి జీన్స్లు వేసుకొని వస్తారండి ఆ చలికి తట్టుకోవడం కోసం. కానీ అలా చేయకండి. లైట్ వెయిట్ ఉండాలి, ప్లస్ ఫ్లెక్సిబుల్గా ఉండాలి. అలాంటి ట్రెక్కింగ్ ప్యాంట్స్ తెచ్చుకోండి. లేదంటే మామూలు ప్యాంట్స్ అయినా సరే కాస్త ఫ్లెక్సిబుల్గా ఉండే ప్యాంట్స్ తీసుకోండి. లేదంటే ఆ పైకి నడవడం వల్ల టైస్ పట్టేసే అవకాశం ఉంది. మనకు బేస్ క్యాంప్లో ఇలాంటి షెల్టర్స్ కూడా ఉంటాయండి. పర్సన్ ఇంత అని పడుకోవచ్చు. అక్కడే రగ్గులు ఇస్తారు, కానీ అవి ఏమంత బాగుండవు. కానీ నైట్ స్టే చేయడానికి పనికి వస్తుంది. కానీ నైట్ టైం మాత్రం కూలింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఏమీ దొరికినప్పుడు తప్పదు దీంట్లో ఉండాల్సిందే. ఇంకా
ఈ చెల్లో చిన్న పిల్లల్ని తీసుకొచ్చారండి. మనకి ఎదురుగా GMV అని టెంట్స్ ఉన్నాయండి. లాస్ట్లో ఒక 1.5 కిలోమీటర్ కొంచెం స్లో ఉంది, సారీ కొంచెం డౌన్ ఉంది, కాస్త ఈజీగా ఉందండి. ఓకే ఓకే. ఇక్కడ ఫ్రీ మెడికల్ క్యాంప్ కూడా ఉందండి. అంటే 1 కిలోమీటర్ ముందు ఏదైనా ట్యాబ్లెట్స్ కానీ, ఎక్కువ డైమాక్సిన్, ఎందుకంటే హై యాటిట్యూడ్ సిక్నెస్ వస్తుంది కాబట్టి తీసుకుంటే బెటర్. అక్కడ దూరంగా అదిగో అక్కడ కేదార్నాథ్ టెంపుల్ కనిపిస్తుందండి. చుట్టూ హిమాలయాస్, ఇంకా పొగమంచు వల్ల మనకి క్లియర్గా కనిపించట్లేదు. అక్కడ పైన పెద్ద కొండ ఉందండి, కానీ మనకు పొగమంచు కారణం కనిపించట్లేదు. అక్కడ దూరంగా ఉంది కదా, అదే కేదార్నాథ్ విలేజ్. అక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్నది ఆశ్రమం అండి, అక్కడే గురువుగారు ఉంటారు. ఆయన సంవత్సరం పొడవునా అక్కడే ఉంటాడండి. ఆయన ఒక్కడు మాత్రమే ఉంటాడు, ఇంకెవరు ఉండరు. చూడండి పైన హిమాలయాల పైన మంచు ఎలా ఉందో. ఇది ఇంకా సమ్మర్ కాబట్టి చాలా తక్కువ ఉంది. చూడండి పొగమంచు కంటే హైట్లో మనం ఉన్నాం. అంటే ఇక్కడ పొగమంచు అంటే ఇవే మేఘాలు. అదిగోండి ఇక్కడ టెంపుల్ కనిపిస్తూ ఉంది. ఏంటో తెలీదు, బాగా ఏడుపు వచ్చేస్తుంది. ఇంతసేపు బాగా అలసటగా ఉండేది, ఎలా రీచ్ అవ్వాలని ఆలోచిస్తూ ఉంది. టెంపుల్ అలా కనిపించగానే తెలియకుండా ఒక రకమైన కన్నీళ్ళు వస్తున్నాయండి. ఈ మెయిన్ హెలిప్యాడ్ స్టాప్ అండి. మనం ఫాటా నుంచి కానీ గౌరికొండ నుంచి బుక్ చేసుకుంటే ఇక్కడికి వస్తాము. ఓకే, ఇది మనం వెళ్ళాల్సిన దారి. చూడండి కింద నుంచి మళ్ళీ మేఘాలు పైకి వస్తున్నాయి. మళ్ళీ వర్షం పడేలాగా ఉంది. ఇక్కడ ఒక పెద్ద లోయ ఉంది, అక్కడి నుంచి వస్తున్నాయండి. చూడండి మొత్తం ల్యాండ్ స్లైడ్ అవ్వకుండా అన్ని ఫిక్స్ చేసి పెట్టారు కంచెలు. అది భైరవనాథ్ టెంపుల్ అండి పైన. వీలైతే అక్కడ కూడా వెళ్దాం టైం ఉంటే కనుక. ఎక్కువసేపు మాటలను ట్రై చేస్తుంటే కన్నీళ్ళు వచ్చి మాటలు రావట్లేదండి, అందుకే ఎక్కువసేపు మాట్లాడలేకపోతున్నాను. మన దగ్గరికి వచ్చేసాం. ఇప్పుడు ఏమైనా తినేసి కాస్త బయలుదేరదాం. ఇక్కడ అందరూ కూర్చున్నారు. కాసేపు కాస్త రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను, కానీ టెంపుల్ని చూస్తూ ఉంటే రమ్మని పిలుస్తున్నట్టుగా ఉంది నాకైతే. మెట్లను చూస్తేనే ఏదో ఒక భయం పడుతుంది నిజానికి. मंदिर की सोनप्रयाग की जाने वाला सीढ़ी में आ जाओ। सोनप्रयाग की सीढ़ी में
పొగ మంచి టెంపుల్ని కప్పేస్తూ ఉంది. క్యూ చూడండి, ఇక్కడ నుంచి అక్కడ దాకా ఉంది. ఈ చిన్న కప్పు నిండా మ్యాగీ 50 రూపాయలండి. చూడండి మనం ఎక్కడున్నామో, కేదార్నాథ్ శివుడి టెంపుల్ అండి. తనివి తీరా ఆనందించండి చూసి. మొత్తానికి మనం వచ్చేసామండి. టైం ఇప్పుడు 5:20 అయింది. మార్నింగ్ మనం 7కి మొదలు పెడితే 5:30కి వచ్చేసాం. ఇంకా దాదాపుగా 10 to 11 hours పడుతుంది. నేను కొంచెం వెయిట్ ఎక్కువ పెట్టుకున్నాను కాబట్టి బాగా టైం పట్టింది. లేదంటే ఇంకొక 1 hour 1.5 hour ముందే రావచ్చు. చూడండి, यदि आप हमारी बात सुन रही है तो तत्काल केदारनाथ पुलिस को भी पहुंचे। यहाँ पर आपके भाई विक्रम सिंह, यहाँ पर आपके भाई विक्रम सिंह आपका वेट कर रहे हैं। धन्यवाद। तेरा फोन ठीक है? तेरा फोन ఎండాకాలం కావడం వల్ల హారతి 7 గంటలకంటండి. టెంపుల్ 5కి ఓపెన్ చేస్తారంట. 8 వరకు టెంపుల్ ఓపెన్లో ఉంటుందంట. అదే కొంచెం వర్షాకాలం అట్లయితే 4కి క్లోజ్ చేస్తారు. హారతి 7కి ఉంటుంది. టెంపుల్ సైడ్ చూడగానే అది తెలియదండి, ఏదో సాధించిన ఫీలింగ్ అనమాట. అసలు అలా ఒక 1/2 కిలోమీటర్ దూరం నుంచి ఎంటర్ అవ్వగానే కళ్ళకి నీళ్ళు వచ్చేసాయి, ఏడుపు వచ్చేస్తున్నాయి. తెలీదు ఇక్కడున్నా ఏంటో మరి కళ్ళకు నీళ్ళు వచ్చేస్తున్నాయి. వద్దనుకున్నా కానీ ఇది అనుభూతి అండి. చాలా కష్టపడాలి రావాలంటే. మేబీ మన జన్మజన్మల పాపాలన్నీ పోతే కానీ ఇక్కడ దాకా మనం రాలేమేమో. అందుకే ఇంత కష్టమైన జర్నీ. ఆ పాపం పోగొట్టుకుంటేనే ఆ పరమశివుని అందుకోగలేమేమని. ఓకే, ఈరోజు మ్యాక్సిమం దర్శనం చేసుకోవడానికి ట్రై చేస్తాను. కుదరకపోతే రేపు ఉదయం దర్శనం చేసుకుంటాను. ఇంకా కొన్ని మంచి వీడియోస్ తీస్తాను, అవన్నీ అప్లోడ్ చేస్తాను. చూడండి, ఖచ్చితంగా ఒక మంచి అనుభూతి ఉంటుంది. హాయ్, హర హర మహాదేవ్, శంభో శంకర్. क्या नाम तुम्हारा? नाम बोलो. क्या ఏం పేరు నీ పేరు? क्या नाम तुम्हारा? అనుష్క. తనకు ఛానల్ ఉందంట, యూట్యూబ్ లో పెడుతుందంట. ఓకే ఓకే, తనకు కూడా ఛానల్ ఉంటున్నది. చిన్న పాప. ఎవరైనా కేదార్నాథ్ వీడియోస్ కావాలంటే తనని కూడా చూడండి ఒకసారి ఎలా ఉంటాయో. పైకి వచ్చే వాళ్ళు 2 రౌండ్ నెక్ పాలిస్టర్ టైప్ టీషర్ట్స్ తెచ్చుకోండి, లేదంటే వామస్ అని దొరుకుతాయి, అవన్నీ తెచ్చుకోండి. మనకు ప్యాంట్లు కూడా వామస్ దొరుకుతాయి. తర్వాత చాలామంది స్నానం చేయడానికి చన్నీతో స్నానం చేస్తుంటారు. అక్కడ లోకల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో హర్యానా, పంజాబ్ ఇలాంటి వాళ్ళకి అలవాటు ఉండొచ్చు. వాళ్ళు చేశారు, కానీ మీరు మాత్రం ఆ చన్నీలతో స్నానం చేయడానికి అలవాటు లేకుండా ట్రై చేయకండి. కొంతమందికి హైపోథెర్మియా వచ్చి పడిపోయే అవకాశం ఉంటుంది. రష్ నార్మల్గా ఉన్నప్పుడు హీట్ వాటర్ దొరకచ్చండి. ఇప్పుడు కూడా ట్రై చేస్తే కొన్ని హోటల్స్లో దొరకచ్చు. అలా అయితేనే స్నానం చేయడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. పైకి వెళ్ళాక బ్రీత్ అందక నేను కూడా చాలా ఇబ్బంది పడినాను కొద్దిసేపు. కానీ నేను ఎటువంటి ట్యాబ్లెట్స్ కానీ కర్పూరం కానీ ఏవి వాడలేదండి. మధ్యలో ప్రాణాయామం చేసుకుంటూ వచ్చాను. 5-10 నిమిషాలు ఆగి పైకి వచ్చాక హారతికి స్టార్ట్ అయినప్పుడు 1/2 అవర్ పాటు ప్రాణాయామం చేస్తూనే ఉన్నానండి. కనీసం పెదాలకు లిప్ బామ్ కూడా నేను రాయలేదు. నేను ట్యాబ్లెట్స్ అవేలు పెట్టుకున్నాను, కానీ నా ప్రాణాయామం
నా గురువు నేర్పించిన విద్య నాకెంత ఉపయోగపడుతుందో నేను చూడాలి అన్న ఉద్దేశంతో అలా చేశాను. మీరు అలా చేయకండి, ప్రాపర్గా నేర్చుకొని వెళ్ళండి, ట్యాబ్లెట్లు అవైలబుల్గా పెట్టుకోండి. ఇక్కడ నుంచి నెక్స్ట్ వీడియో హారతి వీడియో వస్తుందండి, అది హ్యాపీగా చూస్తూ ఉండండి. ఆ హారతిలో గంట మోగించేటప్పుడు ఆ గంటకు సంబంధించిన కూడా ఒక ధ్యాన పద్ధతి ఉందండి. ఆ ధ్యాన పద్ధతి కోసమే అలా గంట మోగిస్తారు. మనం కామ్గా కూర్చొని ఆ గంట మీదే మన మనసును లగ్నం చేయాలి. అది కూడా శివుడు పార్వతికి చెప్పిన విజ్ఞాన భైరవ తంత్రంలోని ఒక ధ్యాన పద్ధతి. చూడండి టెంపుల్ ఎంత అద్భుతంగా ఉందో, వెలిగిపోతుంది లైటింగ్స్లో. ఇదిగో అక్కడ నంది విగ్రహం ఉందండి, కనపడుతుంది. ఇక్కడ గంట కొడుతున్నారు, 1 అవర్ కొడతారండి గంట. 7:10 నుంచి కొడుతూనే ఉన్నారు కంటిన్యూస్గా. హారతి అయిపోయేంత వరకు చలి తక్కువగా ఉన్నదండి, కంఫర్టబుల్గా కూర్చున్నాం. కానీ హారతి ఎప్పుడైతే అయిపోయిందో చలి అద్దరగొట్టేసింది, అలాగే దెబ్బకు వణికిపోయాము. మేము రూమ్కి వెళ్ళిన తర్వాత ఒక వ్యక్తి ఎవరో ఇలాగే ఆక్సిజన్ సరిగ్గా అందక ఆ చలికి అక్కడే పడిపోయాడంటండి. అదిగోండి హారతి, తని తీరా ఆనందించండి చూసి. हर महादेव।